ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. Welcome to iDream. This is Lumbini. ట్రంప్ ఎప్పుడు టారిఫ్స్ విధించలేదు, ఎప్పుడు ఏదో ఒక కంట్రీ మీద టారిఫ్స్ విధిస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్ ఉన్న ఈ టైంలో ఇంకా ఎక్కువగా కెనడా మీద ఈ రీసెంట్ గా టారిఫ్స్ అనేది విధించారనమాట. దట్ టు 50%. సో కెనడా నుండి వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో $20 బిలియన్ వర్త్ ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ విధించారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైం ఇది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కెనడా ఎలా నష్టపోతుంది, యుఎస్ కూడా సైమల్టేనియస్లీ అంతే నష్టపోతుంది. సో ఎవరు బెనిఫిట్ పొందుతారు, ఎవరు నష్టపోతారు అన్నది మాట్లాడదాం. ఈ రోజు మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జియోపొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు గిరిధర్ మామిడి సార్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా లుంబిని, నీకు మీ ప్రేక్షకుల నమస్కారం అమ్మా. రైట్ సార్. సో ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్ అనేది ఇంత ఎక్కువగా అయిపోతున్న ఈ టైంలో ఎందుకని ప్రతిసారి ఏదో ఒక ఫామ్ లో శాంక్షన్స్ అంటారు, టారిఫ్స్ అంటారు, లేదంటే వేరే కంట్రీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా భయపెట్టడానికి, స్పెషల్లీ ఇప్పుడు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది చాలా ఎక్కువగా 50% అనేది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు టాక్స్ విఫలమయ్యాయి, ఎందుకు వాళ్ళు టారిఫ్స్ విధించారు? అంటే మనకు ఇంగ్లీష్ లో ఒక పదం ఉందమ్మా, బుల్లీ అంటాం. అంటే ఒక దున్నపోతు లాగా ప్రవర్తించడం అనమాట, అంటే ఒక గుండాలాగా ప్రవర్తించడం. ఇది ట్రంప్ నైజం. ట్రంప్ అందరినీ బెదిరించి ఏదో విధంగా వాళ్ళని బొంగ తీసుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తాడు. సూపర్ పవర్ ఏదైనా ఉందంటే కనుక, సూపర్ పవర్ వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మిగతా దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని వాళ్ళు తీసేస్తేనే వాళ్ళు సూపర్ పవర్ అవుతారు. అన్ని దేశాలు వాళ్ళ సార్వభౌమత్వం వాళ్ళకు ఉందంటే కనుక సూపర్ పవర్ ఎందుకు అనవసరం కదా. సూపర్ పవర్ అంటే మన ప్రపంచంలో చరిత్రలో మనం ఇంతవరకు చూసింది ఏంటంటే, ఈ మిగతా చిన్న చిన్న దేశాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మౌలికమైన హక్కులు, వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళని బానిసలు చేసి వాళ్ళని సామంతులు చేయడం అన్నదే ఒక సుప్రీం పవర్ యొక్క పనిగా భావిస్తారు. డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తారు. అందుకని మనం చూస్తే వెనెజుయలా అని వెళ్ళి వేరే ఒక స్వతంత్ర దేశం అది, వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంట్ ని వీళ్ళు వెళ్ళి ఎత్తుకొని వచ్చారు, జైల్లో పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎవరైతే డెల్సీ రాడ్రిగేజ్ ఉందో ఆవిడ కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ కి సామంతురాలుగా పనిచేస్తోంది. రిజిమ్ చేంజ్ చేశారు. ప్లస్ వెనెజుయలా ఆయిల్ అమ్ముకుంటే వెనెజుయలాకి పైసలు వెళ్ళవు, ఒక యూరోప్ లో ఉన్నటువంటి ఒక అకౌంట్ పెడుతుంది. అక్కడి నుంచి డొనాల్డ్ ట్రంప్ వెనెజుయలాకి ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇస్తాడు, మీద తన కుటుంబం తినేస్తాడు. ఓపెన్ కరప్షన్ వస్తుంది. అలాగే అందరినీ బెదిరిస్తున్నాడు. మన క్యూబాని బెదిరిస్తున్నాడు, క్యూబా మొత్తం చుట్టుముట్టాడు. కెనడా మీద బెదిరింపులు చాలా కాలంగా నడుస్తున్నాయి. ఇన్ఫాక్ట్ జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడే ఇది 51 స్టేట్ కింద డిక్లేర్ చేశాడు. గవర్నర్ ట్రూడో అన్నాడు గ్రీన్లాండ్ ని తీసేసుకుంటారంటున్నాడు. అలాగే మనకు స్టేట్ ఆఫ్ హార్మోస్ ని ఇది అమెరికన్ టెరిటరీ అంటున్నాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటున్నాడు. కాబట్టి ఒక పెద్ద గూండాలా ప్రవర్తిస్తున్నాడు. అందరి మీద టారిఫ్లు వేసి చూశాడు. అమెరికా చట్టంలో గత 100 ఏళ్లుగా 150 ఏళ్లుగా ఏ చట్టాలు వచ్చినాయో అవన్నీ కూడా పాతవి, ఇప్పుడు ఎవరు వాడనటువంటి చట్టాలను కూడా తిరగదీసి దాన్ని దుమ్ము దులిపి వాటిని వాడుతున్నాడు. ప్రతిసారి చుక్కెదురవుతాడు. మరి కోర్టు పెడుతున్నాడు, దెబ్బ తగులుతాడు. అప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇచ్చినటువంటి మేజర్ టారిఫ్స్ అన్ని ప్రపంచంలో అన్ని ఏ దేశం వదలకుండా అందరి మీద టారిఫ్లు వేసినవన్నీ కూడా ఇండియా మీద కూడా వేశారు. మన మీద 50% దాకా వేశారు మన మీద. సో అది అన్ని కూడా సుప్రీంకోర్టు తీసేసేసరికి వేరే చట్టం కింద వెళ్ళి, ఆ వేరే చట్టం ప్రకారం ఒక 90 రోజుల్లో ఎంతో మనకు 3-4 నెలలు మాత్రమే విధించగలదు. ఆ దృష్ట్యా అందరి మీద 10% టారిఫ్ వేశారు. అది అయిపోతుండగా మళ్ళీ కొత్త చట్టం తీసుకొని వచ్చి ఫోర్స్డ్ లేబర్, ఈ దేశాలలో ఫోర్స్డ్ లేబర్ ఉన్న దేశాల నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని ఉంటే దానికి సంబంధించినటువంటి వీళ్ళ దగ్గర ప్రోటోకాల్ సరిగా లేవు, వీళ్ళలో స్క్రీనింగ్ చేసే కెపాసిటీ లేదు అని చెప్పి అందరి మీద టారిఫ్లు వేసాడు. అన్ని దేశాల మీద 10% వేసాడు, ఇంకొన్ని దేశాల మీద 12.5% అలా వేశాడు. అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ అవుతుంది, అది కూడా తిరగరాయబడుతుంది. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారంటే అమెరికన్ ప్రజలు నష్టపోతున్నారు. మనం మన దేశం నుంచి ఒక $100 మనం అమెరికాకి అమ్మామంటే అమెరికా ఎంటర్ అయిన తర్వాత ఎంత టారిఫ్లు ఉంటాయి, ఎంత ట్యాక్స్లు ఉంటాయి మనకు దాంతో సంబంధం లేదు కదా. ఇప్పుడు 10% వేస్తే కనుక $110 వాళ్ళ కస్టమర్ దగ్గర పెడుతుంది. లేదు 110 ప్లస్ $5 వాళ్ళు లాభం అనుకుందాం, $115 పెడుతుంది. ఇప్పుడు వాళ్ళ కన్స్యూమర్స్ మీదనే భారం అయితే పడుతుంది మొత్తానికి. కరెక్ట్. టారిఫ్ అనేది వాళ్ళ ఖర్చు మీద పడుతుంది. సుప్రీంకోర్టు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఈ టారిఫ్ తప్పు అని జడ్జిమెంట్ ఇచ్చారో
దానివల్ల వాళ్ళ ప్రజలకి ఏమైనా లాభం వచ్చిందా? అమెరికన్ గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసిన వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వచ్చింది. ఫర్ ఇన్స్టెన్స్ వాల్మార్ట్, టార్గెట్ ఇటువంటివి ఏవైతే రిటైలర్స్ ఉన్నారో వాళ్ళకి పైసలు తిరిగి ఇచ్చారు. అంటే వాళ్ళు టారిఫ్లు కట్టారు. భారతదేశం నుంచి 100 రూపాయలు కొన్నారు, 50 రూపాయలు అమెరికన్ ప్రభుత్వానికి కట్టారు, 155 రూపాయలకి వాళ్ళ కస్టమర్లకు అమ్మారు. ఇప్పుడు ఈ 50 రూపాయలు రిటర్న్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు. 50 రూపాయలు ఎవరికి వెళ్ళింది? భారతదేశానికి రాలేదు, వాళ్ళ కన్స్యూమర్స్ కి రాలేదు, వాల్మార్ట్ కి, టార్గెట్ కి, వీళ్ళకి వెళ్ళింది. కాబట్టి ఎవరు నష్టపోతున్నారు? అమెరికన్ ప్రభుత్వానికి ఏం లాభం రాలేదు. సో అందుకని ఇటువంటి పిచ్చి వేషాలన్నీ వేసి అతను చేసిన టారిఫ్లన్నీ కూడాను అది ఒక అహంకారపూరితంగా ఎట్టి పరిస్థితుల్లో టారిఫ్ వేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అందరి మీద ఏదో ఇన్వెస్టిగేషన్ పెట్టాడు, తర్వాత వీడు సరిగా కెపాసిటీ ఎక్కువ పెట్టుకున్నాడు అంటాడు, ఏదో పనికిమాలిన చాకులు పెట్టి టారిఫ్ వేసుకుంటూ పోతున్నాడు. కెనడా తోటి పరిస్థితి ఏంటంటే కెనడాని ఏదో విధంగా తలదించాలి అన్నది అతను ఇంకా ఎన్నిక అవ్వక ముందు నుంచే మొదలు పెట్టాడు. అప్పటి నుంచి గవర్నర్ ట్రూడో అనడము, 51st స్టేట్ అనడము, ఇవన్నీ బెదిరింపులు అప్పటి నుంచే నడుస్తుంది. ఈ రోజు కొత్త విషయం కాదు. మొత్తం ఆ ప్రాంతం అంతా గ్రీన్లాండ్, కెనడా అంతా అమెరికాలో కలుపుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన. అంటే విస్తారవాదం. అఫ్ కోర్స్ గతంలో ఉన్నటువంటి రాష్ట్రపతులు ఏం తక్కువ తిన్న వాళ్ళు ఏం కాదు. వాళ్ళు ఒబామా కావచ్చు, బైడెన్ కావచ్చు, వీళ్ళు కూడా చాలా యుద్ధాలు చేశారు. జార్జ్ బుష్, తర్వాత వీళ్ళందరూ కూడా క్లింటన్, వీళ్ళందరూ యుద్ధాలు చేశారు. యుద్ధం చేసిన దగ్గర పేరుకి ఆ దేశాలు ఉన్నాయి కానీ ఆ దేశాలంతా వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. సో ఈ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నాడు అంతే, అదొకటే తేడా. కాకపోతే అమెరికా నైజమే, ప్రపంచాన్ని శాసించాలంటే ఇటువంటి దౌర్జన్యం చేయాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి కెనడా మీద ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు బెదిరించి కెనడాను అమెరికా మధ్యలో పాత ట్రేడ్ అగ్రిమెంట్ ని తిరగరాసి కొత్త ట్రేడ్ అగ్రిమెంట్ రాశారు. కొత్త ట్రేడ్ అగ్రిమెంట్ రాసి అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే, అసలు అద్భుతమైనటువంటి ట్రేడ్ అగ్రిమెంట్, నభూతో నా భవిష్యత్తు, కెనడా అసలు ఇంతవరకు మమ్మల్ని చాలా మోసం చేసింది, నా బెదిరింపు వల్ల ఇప్పుడు వాళ్ళు మెట్టి దిగొచ్చారు, కాబట్టి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంతకంటే అద్భుతమైంది ఇంకోటి లేదు అని చెప్పి అప్పుడు చెప్పాడు. అదే అగ్రిమెంట్ ఇప్పుడు తిరగ రాస్తున్నాడు. ఎంత గొప్పగా నువ్వే చెప్పావు కదా, నీ ట్రేడ్ అగ్రిమెంటే కదా, ఇప్పుడు తిరగ రాస్తున్నాడు. ఓకే పోనీ సరే చర్చిద్దాం అన్నారు, కూర్చున్నారు, చర్చించారు. ప్రతిసారి చర్చలో ఒక లెవెల్ ఒప్పందం వచ్చిన తర్వాత మళ్ళీ గోల్ పోస్ట్ షిఫ్ట్ చేస్తాడు. లేదు నాకు వేరే కావాలంటాడు. సో మనకు అందుకనే డొనాల్డ్ ట్రంప్ మీద నమ్మకం అన్నది ప్రపంచంలో అందరికీ పోయింది. మనం చూస్తే కనుక ఈవెన్ ఇరాన్ తో కూడాను 14 పాయింట్ల MOU సంతకం పెట్టాడు. ప్రపంచం అంతా చూస్తుండగా అందరి ముందర సంతకం పెట్టాడు. అక్కడ ఫ్రాన్స్ లో కూర్చొని సంతకం పెట్టాడు. అక్కడ కూడా పెషెస్కియాన్ సంతకం పెట్టాడు. సంతకం పెట్టిన దాన్ని మళ్ళీ దాన్ని ఉల్లంఘిస్తూ క్షిపణులు పంపించడం ఇవన్నీ మొదలు పెట్టాడు. ఇరాన్ వాళ్ళ మీద దాడి, మళ్ళీ యుద్ధం మొదలైంది. అందుకని ఏ అగ్రిమెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్ స్వయాన తను సంతకం పెట్టిన అగ్రిమెంట్ కూడా ఏది తనే గౌరవించాడు. కాబట్టి కెనడాతో కూడా అదే పరిస్థితి, భారతదేశంతో అదే పరిస్థితి. మనకు 50% టారిఫ్ వేసినప్పుడు మనం చర్చించాం, కొన్ని మనకు రెడ్ లైన్స్ ఉన్నాయి, మేము దాటమన్నాం. సో వాళ్ళ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ కూడా ఒప్పుకున్నారు. ఓకే సరే అని చెప్పి వాళ్ళు ఒప్పుకొని ఫైనల్ ట్రేడ్ అగ్రిమెంట్ తీసుకెళ్లి డొనాల్డ్ ట్రంప్ ముందర పెడితే, లేదు భారతదేశం $500 బిలియన్ మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తేనే నేను ఒప్పుకుంటాను, ఈ పాలు వాడు కొనుక్కుంటేనే నేను ఒప్పుకుంటాను అని మళ్ళీ కొంత కోరికలు పెట్టి ఆగిపోయింది. అక్కడ నిలిచిపోయింది. తర్వాత ఎప్పుడైతే తనకు అర్థమైందో భారతదేశం తల వంచట్లేదని తెలిసిందో తనే దిగొచ్చాడు. 50% నుంచి 18% దిగొచ్చాడు. సరే సుప్రీంకోర్టు తిరగరాసింది, ఇప్పుడు మనకు 10% టారిఫ్ పడుతుంది మన మీద. ఈ కొత్త లేబర్ లాస్ కూడా మన మీద ఉండి 10% పడుతుంది ప్రస్తుతానికి. ఇది కూడా నా దృష్టిలో సుప్రీంకోర్టు ఇది కూడా కొట్టేస్తారు. కాబట్టి ఇంకో కొత్త సాకులు ఎన్నుకుంటున్నాడు. ఇప్పుడు సెనెట్ లో ఇంకో చట్టం పాస్ చేశాడు. రష్యా నుంచి ఎవరెవరు కొంటున్నారో టాప్ 5 దేశాల మీద 100% టారిఫ్ వేయడానికి ఒక పవర్ తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తను వాళ్ళని కంట్రోల్ చేయడానికి టారిఫ్లు తనకు ఒక అస్త్రంగా భావిస్తున్నాడు. కానీ ఎకనామిక్స్ ఓనామాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరు, టారిఫ్ అన్నది వాళ్ళ ప్రజల మీదే భారం పడుతుంది కానీ ఇంకొకరి మీద పడదు. కానీ తనేమో వాళ్ళ ప్రజలకి, మాగా ప్రజలకి ఏం చెప్తున్నాడంటే, టారిఫ్ అన్నది వాళ్ళ దేశాలు ఖర్చు పెట్టుకోవాలి, మనకేం కష్టం ఖర్చు ఉండదు అని చెప్పుకుంటున్నాడు. అంతకంటే పూర్తి ఇంకోటి లేదు. ఎనివే ఇప్పుడు కెనడాకి సంబంధించి వాళ్ళు వేసినటువంటి గొంతెమ్మ కోరికలు ఆఖరి క్షణం, ఆల్మోస్ట్ సంతకం అయిపోయే క్షణంలో కొత్త కండిషన్స్ తీసుకొచ్చారు. కీలకంగా 2-3 కండిషన్స్ కెనడాకు నచ్చని కండిషన్స్ ఏంటంటే, మీరు ప్రపంచంలోకి ఏ దేశంతో కూడా ఇటువంటి ప్రిఫరెన్షియల్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి వీలు లేదు అని కండిషన్ పెట్టారు. అంటే అమెరికాతో మాత్రమే పెట్టడానికి, ఎవరితో పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు అమెరికాతో ఒప్పుకున్నారు అనుకుందాం,
రేపు పొద్దున ఇది మొత్తం తీసేసి లేదు లేదు నేను ఇంకా వేరే ఫ్రెష్ ట్యాక్స్లు వేస్తాను నీ మీద అంటే కనుక కెనడా ఎక్కడికి పోతుంది? అది కెనడా అన్నది ఒక స్వతంత్ర దేశం, వాళ్ళు ఎవరితోనైనా వాళ్ళు వాణిజ్యం చేసుకోవచ్చు. బేసిక్ గా డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది అన్నది ఒక భయం పడుతుంది. కాబట్టి మెక్సికో కానీ లేదా లాటిన్ అమెరికాలో ఉన్న దేశాలు కావచ్చు, కెనడా కావచ్చు, అమెరికాకు సామంతులుగా ఉండాలి. మార్కో రూబియో కూడా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. వాళ్ళకి ఏం పని, కెనడాకి రష్యాకి మా ఏరియాలో ఏం పని, వెస్ట్రన్ హెమిస్ఫియర్ అంతా మేమే సార్వభౌములు, మమ్మల్ని ఎవరు ఇక్కడ రావడానికి వీలు లేదు వాళ్ళు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు మార్కో. వాళ్ళు రాకూడదు కానీ మీరైతే వెళ్ళొచ్చా? మీరు వెస్ట్ ఏషియాలో వెళ్ళి దౌర్జన్యం చేయొచ్చా? మీరు వెళ్ళి యుక్రెయిన్ లో దౌర్జన్యం చేయొచ్చా? మీరు వెళ్ళి భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలు అన్నింటిలో దౌర్జన్యం చేయొచ్చా? సో రెజ్యూమ్ చేంజ్ ఎవరు చేశారు ఇక్కడ? షేక్ హసీనా ఎవరు తీశారు? అమెరికన్ డీప్ స్టేటే కదా. వలెన్ షా ఎవరు? అమెరికా సిఐ ఏజెంటే కదా. సో అందుకని వీళ్ళందరినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నాడు? కాబట్టి నువ్వు వెళ్ళి ప్రపంచంలో ఎవరు చేయొచ్చు, కానీ ఇంకెవరు నీ అమెరికన్ కాంటినెంట్ కి రాకూడదా? సో హిపోక్రసీ వాడు. సో అది కెనడా మేము దీన్ని ఒప్పుకోమేమో, మా సార్వభౌమతాన్ని మెయింటైన్ చేస్తాము. ఆల్రెడీ చైనాకు కొంత ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఒకటి పెట్టుకున్నారు, చైనాతో అమ్మకాలు ఇంక్రీజ్ చేస్తున్నారు, భారతదేశంతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఒక ఎత్తు. రెండవది రేర్ ఎర్త్ మినరల్స్ కెనడాలో ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ కి వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ మాకే ఉండాలి అని చెప్పి అమెరికా కోరుతుంది. దానికి టెంపరీ రిలీఫ్, ఇప్పుడు నువ్వేదో 10% 20% టారిఫ్ వేస్తానని పర్మనెంట్ గా మొత్తం వాళ్ళ ఖనిజాలన్నీ కూడా అమెరికాకు ముందర అప్పచెప్పాలి. సమర్పించుకున్న తర్వాత అమెరికా వద్దు అంటే వేరే దేశాలకు పెట్టాలి. అది కెనడా ఎందుకు ఒప్పుకుంటుంది? అది రేపటి రోజు దీని ఒకసారి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కోర్టులో కూడా ఛాలెంజ్ చేసి వాళ్ళ ఖనిజాలన్నీ అమెరికా తీసుకోవచ్చు. కానీ టారిఫ్లు వాళ్ళు ఇష్టం. రేపు పొద్దున డొనాల్డ్ ట్రంప్ కి నచ్చలేదంటే 50 అంటాడు, 100 అంటాడు, ఇదే అంటాడు. కాబట్టి టెంపరీ రిలీఫ్ కోసము, టెంపరీ టారిఫ్ అడ్వాంటేజ్ కోసము దీర్ఘకాలీనమైనటువంటి లాంగ్ టర్మ్ వాళ్ళ దేశానికి నష్టం ఎందుకు ఒప్పుకుంటుంది కెనడా? అందుకని అది తిరస్కరించి. మూడవది చాలా కీలకంగా ఏంటంటే కనుక అక్కడ భాష, ఫ్రెంచ్ భాష. కెనడాలో 2 భాషలు ఉంటాయి, ఫ్రెంచ్ ఇంగ్లీష్ 2 ఉంటాయి. ఫ్రెంచ్ భాషకు సంబంధించిన సాంస్కృతిక పరమైన అంశాలు దీనిని అపోజ్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ నెగోసియేషన్ టీం ఇంగ్లీషు అది అమెరికన్ స్టాండర్డ్స్ లోనే ఉండాలి, లేకపోతే వాణిజ్యానికి మేము ఒప్పుకోమని ఏదో ఇటువంటి కొంత కోరికలు కోరారు. మా సంస్కృతి, మా దేశంలో మా భాష, మా సంస్కృతికి వ్యతిరేకంగా నువ్వెవరు మాట్లాడడానికి? సో అందుకని అంటే బేసిక్ గా ఇందాక చెప్పినట్టు ఫస్ట్ పదం బుల్లి అంటారు కదా. కెనడా యొక్క సార్వభౌమత్వాన్ని దించి వాళ్ళని సామంతులుగా తన కాళ్ళ ముందర పడేసే దిశగా అతను ఆలోచన చేసి ప్రయత్నం చేస్తుంది. ఈ 51st స్టేట్ కెనడా అవుతుంది అనేది ఏదైతే చెప్తున్నాడో అదేదో ఆల్రెడీ అయిపోయినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సప్లై చైన్స్ కానీ లేదంటే రేర్ ఎర్త్ మినరల్స్ కానీ ఏవైతే కెనడాకి అడ్వాంటేజ్ ఉన్నాయో, ఇప్పుడు అక్కడ నుండి వచ్చే ప్రోడక్ట్స్ మీద ఇక్కడ వీళ్ళు టారిఫ్స్ వేస్తే డెఫినెట్లీ అక్కడ కెనడాలో ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారు కదా సార్, ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా. తప్పకుండా అమ్మా, ఎందుకంటే ట్రేడ్ వార్స్, యుద్ధం, ఈరోజు మార్క్ కార్నీ చెప్పాడు మా మీద యుద్ధం ప్రకటించాడు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు. కాబట్టి ఈ ట్రేడ్ యుద్ధంలో ఇద్దరు నష్టపోతారు, కెనడా నష్టపోతుంది, అమెరికా నష్టపోతుంది. మార్క్ కార్నీ సూచించాడు 99% అమెరికా గ్యాస్ ఏదైతే కొనుక్కుంటుందో అది కెనడా నుంచి కొంటాం. అంటే అమెరికన్ ఇంపోర్ట్స్ 99% కంప్లీట్ గా మనం కెనడా నుంచి వస్తుంది. తర్వాత ఆల్మోస్ట్ 85% వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఇక్కడి నుంచి వస్తాం, మనకు కెనడా నుంచి వస్తాం, ఎస్పెషలీ నార్దర్న్ స్టేట్స్ అన్ని కూడా. తర్వాత మనకు రమారమి 60% ఆయిల్, అంటే మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇంపోర్ట్స్ కెనడా నుంచి తెచ్చుకుంటారు. మనం అమెరికా చూసామంటే డొనాల్డ్ ట్రంప్ అందరికీ చెప్తున్నాడు మా దగ్గర సౌదీ అరేబియా కంటే ఎక్కువ మా దగ్గర ఆయిల్ ఉంది, మేమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, కాబట్టి మేము ఎవరి దగ్గర నుంచి తీసుకోక్కర్లేదు, గల్ఫ్ నుంచి మాకు ఒక్క బ్యారెల్ ఆయిల్ కూడా అక్కర్లేదు, మేము అందరినీ ప్రపంచాన్ని కాపాడడానికి కోసమే ఇరాన్తో యుద్ధం చేస్తున్నాం, ఇటువంటివన్నీ చెప్తున్నాడు కదా. కానీ ఆ భౌగోళికంగా చూస్తే వీళ్ళ ఆయిల్ అంతా కూడా కింద టెక్సస్ సదర్న్ పార్ట్స్ లో ఉంది, అమెరికా సదర్న్ పార్ట్స్ లో ఉంది ఇవాడంతా కూడా. కానీ నార్దర్న్ పార్ట్కి వెళ్ళేసరికి, కెనడా బార్డర్కి వెళ్ళేసరికి అక్కడ ఆయిల్ లేదు, వాళ్ళు కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఆ స్టేట్స్ అన్ని కూడా కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. టెక్సస్ నుంచి నార్దర్న్ స్టేట్స్ కి పైప్ లైన్స్ లేవు. ఒకవేళ వీళ్ళు ఇక్కడ నుంచి సరఫరా చేయాలన్నా కూడా పైప్ లైన్సే లేవు. వాళ్ళకి అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి కెనడా నుంచి తెచ్చుకోవడం వాళ్ళకి తక్కువ ధరలో పడుతుందా? ఎక్కడో 3000 కిలోమీటర్ల దూరంలో 4000 కిలోమీటర్ల దూరం నుంచి టెక్సస్ నుంచి వాడు పైకి తెచ్చుకోవడం వాళ్ళకు లాభసాట. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చెప్పేది ఒకటి, అక్కడ గ్రౌండ్ లెవెల్ సత్యాలు వేరే ఉంది. దానివల్ల కెనడా తప్పకుండా నష్టపోతుంది. ఎందుకంటే కెనడా
ఆల్మోస్ట్ 80-90% వాళ్ళ మషినింగ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెరికాకే అమ్ముతున్నారు. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉందంటే కనుక ఒక కారు తయారవ్వాలంటే ఒక కాంపనెంట్ 2 బార్డర్స్ కనీసం అంటే ఒక 7-8 సార్లు దాటుతాయి. ఒకసారి దాని ఏదో దాని యొక్క దాన్ని ఏమంటారు, మన మెటాలిక్ బాల్ ఏదో కెనడాలో తయారవుతుంది, అది యుఎస్ఏలో వస్తుంది, కొంత మెషినింగ్ అవుతుంది, వెళ్ళిన తర్వాత దానికి ఇంకేవో 2 కాంపనెంట్స్ కప్లింగ్ కెనడాలో జరుగుతాయి. అది వచ్చిన తర్వాత దానికి ఇంకేదో మెషినింగ్, దాని వైరింగ్ యుఎస్ఏలో జరుగుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి ఇంకేదో దాని ఫైనల్ ఫినిషింగ్ అక్కడ అవుతుంది. ఇలా 6-7 సార్లు కాంపనెంట్స్ తిరిగితే కానీ అమెరికన్ కార్స్ కూడా తయారవ్వవు. ఈరోజు వాళ్ళ ఫోర్డ్, డైమర్ క్రైస్లర్, వాళ్ళది జనరల్ మోటార్స్, ఇవన్నీ ఏవైతే వాళ్ళ మేజర్ కార్స్ ఉన్నాయో అవన్నీ కూడా కెనడా మీద డిపెండ్ అవుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే వాళ్ళందరూ ఆ మొత్తం ప్రొడక్షన్ అమెరికాకి షిఫ్ట్ చేయండి అంటారు, వేరే దేశంలో వెళ్ళడానికి వీలు లేదు అంటారు. కానీ అది జరిగినటువంటి పని కాదు. ఒకటి, మీ దగ్గర ఇంజనీర్స్ లేరు, అమెరికాలో ఇంజనీర్స్ లేరు, వాళ్ళ దగ్గర స్కిల్ సెట్స్ లేరు. ఇండస్ట్రియలైజ్ అయిపోయింది ఆ దేశం మొత్తం, చైనాకి హస్తగతం చేసేసారు. ఈ రోజు మళ్ళీ అక్కడ రీస్టార్ట్ చేయాలంటే ఇంజనీర్లు కావాలంటే భారతదేశం లాంటి దేశాల నుంచి ఇంజనీర్లు తెచ్చుకోవాలి. దానికి H1 వీసా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో ఎలా అవుతుంది, అది అయ్యే పని కాదు. కాబట్టి ఈ కంపెనీస్ అన్ని కూడా నష్టపోతాయి, అమెరికాలో విపరీతంగా నష్టపోతాయి. సో అందుకని అమెరికా నష్టపోతుంది, కెనడా నష్టపోతుంది. కానీ ఒక విధమైన గూండాగిరి అనమాట. ఎందుకంటే తట్టుకునే శక్తి అమెరికాలో ఎక్కువ ఉంది, కెనడా చిన్న ఎకానమీ కాబట్టి అంతగా తట్టుకోలేకపోవచ్చు. దీనికంటే కనీసం అంటే ఒక 15-20 రెట్లు పెద్ద ఎకానమీ అమెరికా కాబట్టి నొప్పి తట్టుకొని వీళ్ళకు బాధ కలిగిస్తే కానీ వీళ్ళు దాసోహం అంటారు, వాళ్ళ తన కాళ్ళ మీద వచ్చి పడతారు అన్నది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన. దానికి కంప్లీట్ గా భిన్నంగా మార్క్ కార్నీ యుద్ధం ప్రకటించి మేము ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని మొదలుపెట్టారు. అలాగే కెనడియన్ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేస్తూ అమెరికన్ ప్రొడక్ట్స్ బాయ్కాట్ చేయడం మొదలుపెట్టారు. అమెరికా లిక్కర్ ప్రొడక్ట్స్, వీళ్ళ అమెరికా నుంచి ఇంపోర్ట్ అయిన లిక్కర్ కాడిపోయింది అక్కడ. ఫస్ట్ ఇంపోర్టర్స్ తెచ్చుకోలేదు, ఒకవేళ ఏమైనా షెల్ఫ్ లో ఉన్నా కానీ ఎవరు కొనడం మానేసి. సో వాళ్ళ కెనడియన్ ప్రొడక్ట్స్ నో లేదా ఇంపోర్టెడ్ ఇంకేదో ఆస్ట్రేలియన్ ప్రొడక్ట్స్ ఇవి తాగడం మొదలుపెట్టారు. అమెరికాని కంప్లీట్ గా బాయ్కాట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే నార్త్ అమెరికాలో చాలా ఊర్లలో, చాలా స్టేట్స్ లో కెనేడియన్స్ వాళ్ళు వచ్చేవారు చదువుకోవడానికో, లేకపోతే వాళ్ళ టూరిజం కో, లేకపోతే దేనికో దానికి బిజినెస్ కో వస్తుండేవారు. వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ 30-40% పడిపోయింది. కాబట్టి ఈ స్టేట్స్ అన్నింటిలో కూడాను ఒక విధమైనటువంటి నొప్పి ఆల్రెడీ మొదలైంది అమెరికాలో. ఎన్నికలు అవుతున్నాయి, ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని మినసోటా అటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు అవుతున్నాయి. మనకు అల్ సయీద్ అన్నటువంటి వ్యక్తి అల్ట్రా లెఫ్టిస్ట్, ఒక జిహాదీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ప్రైమరీస్ లో గెలిచాడు. దానికి కారణం ఏంటంటే ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా ఓడించాలి, డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా చేయాలి అన్నది ఒక పట్టుకుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్, దీని తర్వాత అతను ఉండడు కదా, దాని తర్వాత థర్డ్ టర్మ్ కంటెస్ట్ చేయడానికి లేదు అతను. కాబట్టి ఏదో విధంగా బుల్లీ చేయాలి, నేను ఎవరిని పట్టించుకోను అన్నటువంటి ఒక నేనే చక్రవర్తి సమ్రాట్ అన్నటువంటి ఆలోచనతో ఆయన చేస్తున్నాడు. కెనడా ధైర్యంగా అతని వ్యతిరేకంగా నిలబడింది. వాళ్ళ నెగోషియేటర్స్ ని రీకాల్ చేసి అదే నెగోషియేటర్ ని బ్రెజిల్ కి పంపించేశారు. అంటే వాళ్ళ ఇంట్లో చాలా క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు, మేము ఇంట్లో కూర్చోలేదు, మేము ఆ ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని బ్రెజిల్ పంపించేశాడు అతను మార్క్ కార్నీ. వాళ్ళ ప్రీమియర్స్ అందరూ, వాళ్ళకు మనకు చీఫ్ మినిస్టర్ అంటున్నాం కదా, అలా వాళ్ళకి ప్రీమియర్స్ అంటారు. ప్రతి స్టేట్ కు ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది. ఆ ప్రీమియర్స్ అందరితో పెట్టి అతను ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేసి చెప్పాడు మన మార్క్ కార్నీ, మేము మా సార్వభౌమత్వాన్ని, మా గౌరవాన్ని మేము తెచ్చుకోవడం, అమెరికా ముందు దాసోహం అవ్వడానికి సిద్ధపడట్లేదు, మేము ఆ కాళ్ళ మీద మేము నిలబడతాము, డాలర్ టు డాలర్ మా మీద ఎంత టారిఫ్లు వేస్తారో మేము కూడా అమెరికా మీద అంతే టారిఫ్లు వేయబోతున్నాము అని చాలా చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. బట్ ఎలా పాసిబుల్ అవుతుంది సార్ ప్రాక్టికల్ గా? అంటే ఇప్పుడు కెనడా కూడా ఎక్కడా తగ్గకుండా డాలర్ ఫర్ డాలర్ రిటాలియేషన్ చేస్తామన్నట్టుగా అనౌన్స్ చేశారు. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎందుకు నేను చెప్పాను కదా, ఇప్పుడు అమెరికా చాలా డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు అమెరికా మీద వెళ్ళేటువంటి గ్యాస్ మీద వాళ్ళు టారిఫ్ వేస్తారు, సో కంప్లీట్ ఎకనామికల్ లింక్ అది. ఎలక్ట్రిసిటీ మీద టారిఫ్ వేస్తారు. 99% అమెరికాలో ఉన్నటువంటి గ్యాస్ కెనడా నుంచి వస్తాం. అంటే వాళ్ళ ఇళ్లలో వచ్చేటువంటి పైప్ గ్యాస్ కానీ, లేదా వాళ్ళ హీటర్స్ కానీ, అవన్నీ కూడా గ్యాస్ కెనడా నుంచి వస్తాం. రేపు కెనడా టారిఫ్ వేస్తుంది, వాళ్ళకి ఎన్ని $1 బిలియన్ టారిఫ్ వేస్తుందో అమెరికా, ఇక్కడ $1 బిలియన్ గ్యాస్ మీద వేస్తారు వాళ్ళు, $1 బిలియన్ ఎలక్ట్రిసిటీ మీద వేస్తారు. ప్రమారం 80% ఇంపోర్ట్స్, అమెరికా ఇంపోర్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంతా అక్కడి నుంచి వస్తుంది. గత ప్రభుత్వాలు, ఎస్పెషలీ డెమోక్రాట్ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే కోల్ బేస్డ్, బొగ్గు బేస్డ్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ స్టేషన్స్ అన్ని మూసేసారు. పొల్యూషన్ ఇవన్నీ అని చెప్పి వాళ్ళు చైనాకు ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ చేసేసి క్లీన్ ఎనర్జీ అంటుంది దీన్ని తీసేశారు. వాళ్ళకి ఈరోజు ఇండస్ట్రీ లేదు కాబట్టి సరిపోతుంది. కానీ
వాళ్ళకి కావాల్సిన క్లీన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు కెనడా నుంచి వస్తుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదా వాళ్ళకు ఈ మనకు ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్, మనకు పెట్రోలియం బేస్డ్ ఇది కావచ్చు, న్యూక్లియర్ బేస్డ్ కావచ్చు. కెనడా చాలా తక్కువ పాపులేషన్ ఉన్న దేశం కాబట్టి వాళ్ళకి ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంది, అమెరికాకి ఇస్తున్నారు. అమెరికాకి నడుస్తుంది వాడు. ఈ రోజు వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని పెంచేస్తారు. ఏమవుతుంది? అది వీళ్ళ ప్రొడక్షన్ ఖర్చులు పెరగవా? వీళ్ళ ఫోర్డ్లు, వీళ్ళ అమెరికన్ కార్లు, అమెరికన్ ప్రొడక్షన్ అంతా కూడా కాస్ట్ పెరిగిపోతుంది. అలాగే మనకు వాళ్ళ ఆయిల్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసే ఇప్పటికే ఆల్రెడీ $4.2 పర్ బ్యారెల్ పర్ గ్యాలన్ వాళ్ళ పెట్రోల్ బంక్స్ లో అమ్ముడుపోతుంది. చాలా విపరీతంగా పెరిగిపోతుంది ధరలు. కెనడా ఇంకా ఇంపోర్ట్ చేయడం మొదలెట్టింది. ఏమవుతుంది అమెరికా? అంటే అమెరికాకి నష్టం వచ్చినా పర్వాలేదు, వీడిని నేను ఏదో విధంగా సతాయించాలి, అటువంటి మొండి పట్టుతో కూర్చున్నట్టు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి టెంపరీ సెట్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళ దేశంలో ప్రజలు ప్రశ్నిస్తుంటే కానీ దాన్ని తుడిచేస్తున్నాడు. ఏం కాదు, చూడు ధరలు పడిపోతాయి అని అంటున్నాడు. కానీ మరి తను వచ్చి ఇప్పుడు కనీసం అంటే 18 నెలలు అయింది. 18 నెలలు ధరలు అన్ని పెరుగుతూనే ఉన్నాయి కదా, ఏది తగ్గలేదు కదా. కాబట్టి గమనిస్తున్నారు ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో భయంకరంగా అతను నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆ కండిషన్ అర్థమైపోయి గివ్ అప్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది కదా సార్. మోస్ట్ ప్రాబ్లీ ఓడిపోవచ్చు. కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రేపటి రోజు క్యూబాని పోయి అతను కబ్జా చేసుకున్నాడు అనుకుందాం కదా సార్. క్యూబా ఆల్రెడీ చాలా సతాయిస్తున్నాడు. క్యూబా ప్రజలు నష్టపోతున్నారు. క్యూబా ప్రభుత్వం మీద నీకు వ్యతిరేకత ఉండొచ్చు, కానీ మానవ హక్కులు ఉల్లంఘిస్తూ క్యూబాలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ హాస్పిటల్స్ లో ఎలక్ట్రిసిటీ లేదు, సర్జరీ చేయలేకపోతున్నారు, షిప్పులు రావట్లేదు, రోజుకి 2-3 గంటలు తప్ప వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు. అలా మొత్తం క్యూబా ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారు. రేపు వీళ్ళు సైన్యాన్ని పంపించి క్యూబాని కబ్జా చేసుకున్నాడు అనుకుందాం సార్. అప్పుడు ఎన్నికల ముందు చెప్పుకోవచ్చు, చూడు క్యూబాని ఎవడో జాన్ ఎఫ్ కెనడీ చేయని పని నేను చేశాను, చూడు క్యూబాని సాధించాను చూడు. సో అక్కడ టెంపరీ ఎన్నికల ముందర ఆ ప్రజలు చాలా గొప్పవాడు అని చెప్పి ఓటేసినామని ఆశ్చర్యపడతారు. సో అందుకని ఇటువంటివి ఏవో చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అదే పంథాలో కెనడా తల వంచాలి. ఎన్నికల ముందు చూడు, నా శక్తి వల్లనే కెనడా నేను తల వంచాను. గతంలో ఇన్ని ప్రభుత్వాలు గత 100 సంవత్సరాలుగా కెనడాకి కన్సెషన్ ఇస్తూ కూర్చున్నారు. నా యొక్క శక్తి వల్లే ఈరోజు కెనడా నా కాళ్ళ ముందు వచ్చి పడింది చూడు అని ఎన్నికల ముందు చూపించాలని ట్రై చేస్తాడు. అతని ప్రతి ప్రాజెక్టు కూడా తన ఓటర్ బేస్ కి నేను ఎంత గొప్పవాడిని, అమెరికాని ఎంత గొప్పగా చూపించగలుగుతున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి అటెంప్ట్ కూడా చతికిల పడుతుంది. ఇరాన్ అదే పరిస్థితి. అన్నింటి వెనెజువేలా ఒక సక్సెస్ చూసేసరికి నేను ప్రపంచంలో ఏమైనా చేయొచ్చు అని అనుకున్నాడు. అన్ఫార్చునేట్ వెనెజువేలా తర్వాత ప్రతి స్టెప్ దెబ్బతిన్నాడు. సుప్రీం కోర్టు దానికి 2 సార్లు చుక్కెదురైంది. తర్వాత ఇక్కడ ఇరాన్ యుద్ధం దెబ్బతిన్నాడు. యుక్రెయిన్ అక్కడ దెబ్బతింటున్నాడు. ఈ రోజు యుక్రెయిన్ దగ్గర వాళ్ళు కాపాడుకోవడానికి మిజైల్స్ లేవు వాళ్ళ దగ్గర. ఈ రోజు రష్యా వాళ్ళ మీద బొంబార్డ్మెంట్ చేస్తుంటే వాళ్ళ దగ్గర మిజైల్సే లేవు. అది పరిస్థితి ఈ రోజు. అది కూడా డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవడానికి అస్త్రాలు ఇవ్వలేకపోతున్నాడు. ఈ రోజు కెనడా బెదిరిస్తున్నాడు. గ్రీన్లాండ్ మళ్ళీ లేవనెత్తాడు. రీసెంట్ గా G7 సమ్మిట్ లో కూర్చొని వాళ్ళ మార్క్ రట్టే వాళ్ళ మనకు G7 కాదు, దీని ఏమంటారు, నేటో సమ్మిట్ లో నేటో డైరెక్టర్ జనరల్ అతను ఉండగా అతను పక్కన కూర్చొని మళ్ళీ గ్రీన్లాండ్ విషయం చెప్తాడు. నేను గ్రీన్లాండ్ నేను ఎప్పుడో తీసుకుంటాను. అంటే తన సొంత అలైస్ ని బెదిరిస్తాడు. ఒక ప్యాటర్న్ చూసామంటే డొనాల్డ్ ట్రంప్ ది మిత్రులందరినీ దూషించాడు, శత్రువు వ్లాడిమిర్ పుటిన్ పొగిడాడు, షీ జింగ్పింగ్ ని పొగిడాడు, బెయిజింగ్ వెళ్ళి నీకంటే గొప్ప నేత లేడు అన్నాడు. అలాస్కా పిలిచి చాలా గొప్పగా తన కారులో తీసుకెళ్లాడు. కిమ్ జాంగ్ ఉన్ నిన్ను ఎప్పుడు బెదిరించలేదు, నాకు ఎప్పుడు బానే ఉన్నాడు, కాబట్టి కిమ్ జాంగ్ ఉన్ బాధపడకూడదు అని చెప్పి అమెరికా, సౌత్ కొరియా కొన్ని దశకాలుగా వాళ్ళు ప్రతి సంవత్సరం మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ తగ్గించు, కిమ్ జాంగ్ ఉన్కి నేను బాధ పెట్టదలుచుకోలేదు అని చెప్పి తన అంత కిరాతకమైన దేశాన్ని సమర్థిస్తూ సొంత అలై సౌత్ కొరియాకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. జపాన్ సౌత్ కొరియాని కాపాడవలసినటువంటి యుఎస్ఎస్ మనకు జార్జ్ వాషింగ్టన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీసుకెళ్లి గల్ఫ్ పంపించాడు. ఈ రోజు పసిఫిక్ కోస్ట్ లేదు వీళ్ళు సపోర్ట్ చేయడం. టైవాన్ కి వ్యతిరేకంగా టైవాన్ కి అస్త్రాలు అమ్మడం మానేశాడు. కియర్ స్టార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్ తిట్టాడు, వీడు పోతేనే బాగుంటుంది అన్నాడు. ఆయన రిజైన్ చేయగానే నేను చెప్పాను యూస్లెస్ క్యారెక్టర్ పోయాడు అని చెప్పి తిట్టాడు. జార్జ్ మెలోని మహిళ, ఆవిడని ఎంత దారుణంగా సెల్ఫీ కోసం నా కోసం పాకులాడింది అని చెప్పి ఎలా కామెంట్ చేశారు. పెడ్రో సాంచెజ్ మన స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్, అతన్ని ఎలా దూషించాడు.
సో అందుకని మిత్రుడు అన్న వాళ్ళందరినీ దూషించాడు, మోదీ గారిని దూషించాడు. సో కాబట్టి అతనికి మిత్ర దేశం అన్న దేశాలందరినీ కూడా టార్గెట్ చేశాడు. మనకు మార్క్ కార్నిన్ కావచ్చు, జస్టిన్ ట్రూడో కెనడాలో కావచ్చు, శత్రు దేశాలను పొగుడుతాడు, అది నియంతలు డిక్టేటర్స్ ని పొగుడుతాడు, తన సొంత మిత్రులైనటువంటి వాళ్ళందరినీ కూడాను తిట్టడం. సో ఇది ఎందుకు సార్ ఈ ప్యాటర్న్ ఎందుకు ఇలా రిపీట్ అవుతుంది? అతని మనసులో డిక్టేటర్, నేను వాళ్ళకున్న శక్తి నాకు కూడా ఉంది, నేను చాలా గొప్పవాడిని అంటే ఆ డిక్టేటర్లకు ఉన్న శక్తిని చూసి ఈర్షపడతాడు. కాబట్టి అటువంటి శక్తి నా దగ్గర కూడా ఉంది అని అతను ఆ కథలు కంటూ ఉంటాడు. అందుకని మనం చూస్తే మేమ్లన్నీ పెడుతుంటాడు కదా, మేమ్లన్నీ గ్రీన్లాండ్ తను వెళ్ళి జెండా పాతినట్టు, లేదో ఇంకేదో ఈ దీని పేరేంటి మన గల్ఫ్ ఆఫ్ హార్మోస్ పేరు అమెరికన్ టెరిటరీ అని రాయడం, ఇట్లాంటివన్నీ పెడుతుంటాడు. అంటే అతను కళలు, అతను అంటే మనకు చిన్నప్పుడు నేను సినిమా చూశాను, బ్లాక్ అండ్ వైట్ సినిమా, మనకు చార్లీ చాప్లిన్ ఒక సినిమా వచ్చింది, గ్రేట్ డిక్టేటర్ ఒక సినిమా వచ్చింది. అతను ప్రపంచం యొక్క గ్లోబ్ తీసుకొని ఆడుకుంటుంటాడు, ఈ ప్రపంచానికి అంతా నేనే చక్రవర్తిని అవుతానని చెప్పి కలలు ఉంటుంది. అటువంటి క్యారెక్టర్ డొనాల్డ్ ట్రంప్. అందుకని రోజుకొకటి ఇలాగే ఇటువంటిది ఏదో ట్వీట్లు చేస్తుంటాడు, తన దాసోహం అనాలి అన్నటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. భారతదేశంలో కూడా ట్రై చేశాడు. భారతదేశం మనం తల వంచలేదు కాబట్టి ఈ రోజు ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు 100% టారిఫ్ వేయడానికి సిద్ధం అవుతున్నాడు. పదే పదే ఎన్నిసార్లు అడిగినా కానీ ప్రపంచంలో నువ్వు రెస్పెక్ట్ చేసేటువంటి నేతలు ఎవరు ఉన్నారంటే కనుక అతను మోదీ గారి పేరే చెప్పాడు. ఎందుకంటే మోదీ తల వంచలేదు. అలాగే షీ జిన్పింగ్ పేరు చెప్పాడు. షీ జిన్పింగ్ డొనాల్డ్ ట్రంప్ మొహం మీద చెప్పాడు. మనకు ఒక యూరోప్ లో ఒక థియోలోడసైడ్ అని చెప్పి ఒక థియరీ ఉంది. దాని ప్రకారం ఏంటంటే కనుక సూపర్ పవర్ ఏదైతే ఉంటుందో అది క్షీణించేటప్పుడు ఎదుగుతున్నటువంటి శక్తి రెండోది ఏదైతే ఉంటుందో దాంతో యుద్ధం చేసి తీరుతుంది. ఎందుకంటే వీళ్ళు పడిపోతున్నారు, వీళ్ళు ఎదగకూడదు అని చెప్పి వాళ్ళు యుద్ధం చేస్తారు. చరిత్రలో అంతా అలాగే ఉంది. యుఎస్ఎస్ఆర్ కూడా అలాగే జరిగింది. అంటే జరగలేదు, ఆఫ్ కోర్స్ యుఎస్ఎస్ఆర్ యుద్ధం లేకుండా కొలాప్స్ అయిపోయింది, బట్ గతంలో అలాగే జరిగింది. సో దాని ఆ థియరీని కోట్ చేస్తూ షీ జిన్పింగ్ అని చెప్పారంటే మేము ఎదుగుతున్న దేశం, మీరు క్షీణిస్తున్న దేశం అని చెప్పారు ఫస్ట్. అని చెప్పి మాతో యుద్ధానికి మీరు తయారవ్వకండి, మాతో యుద్ధం చేయకండి అని చాలా స్పష్టంగా చెప్పాడు షీ జిన్పింగ్. బల్ల గుద్దినట్టు చెప్పాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ అంటే అందరూ విన్నారు కదా, అందరూ పిచ్చివాళ్ళు కాదు కదా, షీ జిన్పింగ్ చెప్పాడు, అందరూ విన్నారు. కానీ ఎవరు లేదనుకుంటాడు మనవాడు డొనాల్డ్ ట్రంప్. ఏమన్నాడు, జో బైడెన్ ఉన్నప్పుడు వీళ్ళు క్షీణించారు, కానీ ఇప్పుడు నేను వచ్చాక చాలా అద్భుతం అయిపోయింది, చాలా గొప్పగా దేశం అయిపోయింది అని షీ జిన్పింగ్ మెచ్చుకున్నాడు అంటారు. సో షీ జిన్పింగ్ ఏం చెప్పాడు అందరికీ తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. సో ఇటువంటి డిల్యూషన్ లో ఉంటాడు మనిషి, ఒక విధమైనటువంటి సైకలాజికల్ దీంట్లో ఉంటాడు. తన ప్రపంచంలో తను ఉంటాడు, తనే గొప్ప, తనే చక్రవర్తి, తనే సమ్రాట్, ఇటువంటివన్నీ ఎంపరర్ అనుకుంటున్నాడు. సో దాంతో ఈ సమస్యలన్నీ వచ్చి పడుతుంది. సో చైనా చాలా క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది అమెరికాకి, మాతో పెట్టుకోకండి, మీరు నువ్వు క్షీణిస్తున్నావు, నువ్వు అయిపోయింది, నీ శకం అయిపోయింది, మేమే ఎదుగుతున్నాము, మేము సూపర్ పవర్ లో అవబోతున్నాము అని చాలా స్పష్టంగా చెప్పి. అందుకని అటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళంటే కనుక ఒక విధమైనటువంటి ఈర్ష ఉంటుంది, వాళ్ళని పొగుడుతాడు. కిమ్ జాంగ్ ఉన్ ఇంత చిన్న దేశం, ఆ దేశం అంటే ఈరోజు ఎందుకు అంత కిమ్ జాంగ్ ఉన్ తోటి మాట్లాడాలి, ఎందుకు తహతాలు ఆడుతున్నాడు అతను. సో అర్థం చేసుకోవచ్చు, తన నైజం ఏంటో అర్థం చేసుకోవచ్చు. హిట్లర్ గా ప్రవర్తిస్తుంటాడు. వెనిజువేలాకి సంబంధించి రీసెంట్ గా ఒక వారం క్రితం ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఏమన్నాడంటే, బిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ మేము తీసేసుకుంటున్నాము, మేము చాలా గొప్పవాళ్ళం అయిపోయాము, టు విన్నర్ గోస్ ద స్పాయిల్స్ అని చెప్పాడు. ఎవరు గెలిస్తే వాడు ఏదైనా లూట్ చేసుకోవచ్చు అంటాడు. ఇది ఎప్పుడో ఆటవిక సంస్కృతి ఉన్నప్పుడు, మనకు ఒక ప్రపంచంలో చట్టాలు లేనప్పుడు, దేశాల మధ్యలో ఒక విధమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేనప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద వెళ్ళి యుద్ధాలు చేసి అక్కడ లూట్ చేసుకోవడం అనేది గతంలో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల ముందున్న చరిత్ర. ఇప్పుడు అతను ఊటంకిస్తున్నాడు అంటే ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రాదు. ఇప్పుడు కూడా నేను శక్తివంతుడు కాబట్టి నేను ఎవరినైనా నేను కబళిస్తాను, నా ఇష్టం అన్నటువంటి ఒక ఆలోచనతో మాట్లాడుతాను. సో అందుకని అటువంటి అది మోస్ట్ అన్డెమోక్రాటిక్. ఈరోజు డెమోక్రసీ లేదు అని చెప్పి వీళ్ళందరినీ తిడుతున్నాడు. చైనాని కానీ, మనకు రష్యాని కానీ, ఇటువంటి దేశాలను తిడుతున్నాడు. కానీ తన ఫ్రెండ్స్ ఎవరు? అందరూ అన్డెమోక్రాటిక్ వాళ్ళనే పొగుడుతాడు, డెమోక్రాటిక్ దేశాన్ని తిడతాడు, వాళ్ళని అందరి కింద బస్ కింద దోసేస్తాడు. అలాగే చూస్తే మనకు టెర్రరిస్ట్, అల్ ఖైదా టెర్రరిస్ట్ అల్ షారా అన్న అతను ఈరోజు సిరియాకి అధినేత చేయడం కూడా అమెరికా హస్తమే ఉంది. అతను సూట్ వేసుకొని వచ్చినందుకు వైట్ హౌస్ లో అతనికి పెట్టి ఇన్వైట్ చేసి అతనికి డిన్నర్ ఇచ్చి పంపించాడు.
ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మొత్తం అడిగి వాళ్ళ ప్యాంట్లు ఇప్పి చెక్ చేసి కిరాతకంగా చంపినటువంటి చరిత్ర ఉన్నటువంటి అసిమ్ మునీర్ అతన్ని తీసుకెళ్లి మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అండి. సో అర్థం చేసుకోవచ్చు ఈ మనిషి యొక్క మానసికత ఎట్లా ఉందో డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఈరోజు కెనడాను కూడా ఇటువంటి దౌర్జన్యంతో వాళ్ళు తల వంచేటువంటి ప్రయత్నం చేస్తే కెనడా ఇంకా ఫుల్ స్టాప్ పెట్టింది. ఇంకేం ఇక్కడతో ఆపేస్తున్నాము, మీతోటి మాకు చర్చలు ఉండవు, ట్రేడ్ యుద్ధం మా మీద నువ్వు ప్రకటించావు కాబట్టి మేము కూడా సిద్ధంగా ఉన్నాము, దాని నష్టం వస్తుంది మాకు కొంత, దాన్ని తట్టుకునే ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పి ప్రత్యామ్నాయం చూసుకుంటాం. అందుకనే మనం చూసామంటే చైనా ఆఫ్ కోర్స్ చైనా తోటి వాళ్ళు పెద్ద ఎకానమీ కాబట్టి చైనా తోటి ఆల్రెడీ చాలా అగ్రిమెంట్స్ చేసుకున్నారు. చైనా తర్వాత నెక్స్ట్ వాళ్ళకి భారతదేశం కావాలి. భారతదేశంతో కూడా మైత్రి పెట్టుకోవడానికి మార్క్ కార్నీ కొన్ని నెలల క్రితం భారతదేశానికి వచ్చాడు, వచ్చి మనతోటి చర్చించి కొన్ని అగ్రిమెంట్స్ చేసుకొని వెళ్ళిపోయాడు. మనకు ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ కానీ మనకు ఫ్యూయల్ సెక్యూరిటీ కానీ అవన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అవన్నీ వస్తున్నాయి, మనకు కెనడా నుంచి వస్తున్నాయి. దానికి బదులుగా దాని ప్రతిఫలంగా ఈ రోజు కెనడాలో ఖలిస్తానీలని కంట్రోల్ చేస్తున్నాడు. బాంబింగ్ అనేది ఒక ఖలిస్తానీ టెర్రరిస్ట్ అటాక్ అని మొదటిసారి కెనడా ప్రభుత్వం ఒప్పుకుంది. ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు 35-40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒప్పుకున్నారు. ఖలిస్తానీ టెర్రరిస్టులు హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, గ్యాంగ్ వార్స్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి వాళ్ళ సీక్రెట్ పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళు అఫీషియల్ గా డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇంతకాలం ఖలిస్తానీలని ఫ్రీడమ్ ఫైటర్స్ కింద, మానవ హక్కుల కింద, వాక్ స్వాతంత్రం కింద మాట్లాడేటువంటి కెనడా ఈ రోజు సడన్ గా భారతదేశం యొక్క మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకు? దాని ప్రతిఫలంగా అమెరికా నుంచి వాళ్ళకు ఒక రిలీఫ్ కావాలి. అమెరికా వాళ్ళ మీద టారిఫ్లు వేస్తే కనుక దాని నుంచి ఒక ఆల్టర్నేట్ ట్రేడ్ పార్ట్నర్ కావాలి కాబట్టి భారతదేశంతో కూడా మైత్రి పెట్టుకుంటారు. ఇదని కిచిడి చేయడానికి కారణం ఒక గుండా మిస్టర్ డొనాల్డ్. ఓకే, రైట్ సార్. బట్ ట్రంప్ ఆఫీస్ లోకి రావడం మెయిన్ రీజనే MAGA, మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అది పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడా, నిజంగానే ఆ గ్లోబల్ సుప్రిమసీ మెయింటైన్ చేయడానికే? ఒకవేళ మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఇలా పోర్ట్రే చేసుకుంటే అట్లీస్ట్ ఈ కంప్లీట్ ఎలక్షన్ వరకు ఏదైనా ఉంది ఛాన్సెస్ అని అనుకుంటున్నారంటారా? బఫూనరీ, జోకరీ అంటాం మన ఇంగ్లీష్ లో, అది చేస్తున్నాడు. నిజంగా అమెరికాని గ్రేట్ చేయాలంటే కనుక అమెరికా ఏ శక్తుల ఆధారంగా ఈరోజు గ్రేట్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అది ఫోకస్ పెట్టకుండా ఇట్లా అందరినీ బెదిరిస్తూ తన శక్తిని చూపిస్తే ఏమవుతుందంటే టెంపరీగా కొంత సెట్ బ్యాక్ వచ్చి ఆ దేశాలని తాసోమన్నా కానీ కూడా దీర్ఘకాలీనంగా ఆల్టర్నేట్స్ చూసుకుంటాయి. ఈ రోజు బ్రిక్స్ దేశాల అందరి మీద అతను ఏదో విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బ్రెజిల్, భారతదేశం 2 దేశాల మీద 50% టారిఫ్ వేశారు. ఇద్దరికి వేరే వేరే కారణాల వల్ల వేశారు. మన మీద కష్టానికి చెప్పి మన మీద టారిఫ్ వేశాడు. బ్రెజిల్ మీద ఏమి అతనేదో లూలా డిసిల్వా వచ్చేసి జై బోల్సనారోని అరెస్ట్ చేశాడు, రైట్ వింగర్ ని అరెస్ట్ చేశాడు కాబట్టి అతన్ని రిలీజ్ చేయాలని చెప్పి అతని మీద టారిఫ్ వేశాడు. ఏం సంబంధం లేదు, కానీ టారిఫ్ వేశాడు. ఎందుకు? బ్రిక్స్ దేశాలు సరే, ఇంకా మిగిలినది రష్యా, చైనా అయితే సరే చైనా మీద వేసే దమ్ములు లేవు. వేసే ట్రై చేశాడు, 167% అన్నాడు, 247% అన్నాడు, ఎదుదో అన్నాడు. ఒక్కసారి రేర్ ఎర్త్ మినరల్స్ ని అమెరికా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసిందో చైనా, కంప్లీట్ గా సరెండర్ అయిపోయాడు డొనాల్డ్. ఈ రోజు వాళ్ళ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ బేసిక్ రడార్స్ లేకుండా వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి మినరల్స్ రావట్లేదు చైనా నుంచి. అమెరికా మీద టారిఫ్ పెంచారు వాళ్ళు. ఈ రోజు చైనాతో యుద్ధం చేయాలన్నా, చైనాకి యుద్ధం చేయడానికి మిజైల్ వాడాలన్నా ఆ మిజైల్ లో ఉండేటువంటి కెమికల్స్, రేర్ ఎర్త్స్ అని మళ్ళీ చైనా నుంచి కొనుక్కోవాలి. చైనా తన మీద బాంబులు వేయడానికి అమెరికాకు అస్త్రాలకు తన దేశంలో ఉండేటువంటి మినరల్స్ ఎందుకు ఇస్తుంది అది? సో అందుకని చైనా ఏం చేయలేకపోయాడు, రష్యా ఏం చేయడు. ఎందుకంటే రష్యా న్యూక్లియర్ పవర్ శక్తి, దాన్ని ఏం చేయలేడు. సో బ్రిక్స్ లో మిగిలిన దేశాలు బ్రెజిల్, భారతదేశం, సౌత్ ఆఫ్రికా ముగ్గురు మీద పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా ఏమన్నాడు? తెల్ల జాతి వాళ్ళని వీళ్ళు హింసిస్తున్నారు అని చెప్పి ఒక కొత్త పేరు పెట్టి వాళ్ళ మీద టారిఫ్ వేసి వాళ్ళని సతాయించారు. ఇప్పుడు ఈ సంవత్సరం G20 సమ్మిట్ USA లో జరగాలి, దానికి నేను సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ని ఇన్వైట్ చేయను అంటాడు. సో అందుకని ఇట్లా బెదిరించి నువ్వు డాలర్ ని అందరు కొనేలాగా డాలర్ యొక్క శక్తిని పెంచే దిశగా నువ్వు ప్రయత్నం చేశావంటే అది సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. బ్రిక్స్ దేశాల్లో ఈరోజు G7 దేశాల కంటే కూడా ఎక్కువ వాణిజ్యం బ్రిక్స్ లో జరుగుతుంది.
బ్రిక్స్ దేశాలందరూ కూడా డాలర్ ఏతర కరెన్సీలో ట్రేడ్ చేసుకుంటున్నారు. యువాన్ కానీ, రూపాయలు కానీ, రూబుల్ కానీ, లేదా ఇటువంటివి, లేదా బంగారంతో కానీ వీటి అనుసంధానమే చేసుకుంటున్నారు. బంగారం కొనుక్కుంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు చైనా ప్రతి నెల బంగారం కొంటూనే ఉంది. అల్టిమేట్ గా డాలర్ ని డంప్ చేస్తాం. ఒకప్పుడు $1.2 ట్రిలియన్ డాలర్స్ ఫారెక్స్ రిజర్వ్స్ లో వాళ్ళ, అంటే చైనా ఫారెక్స్ రిజర్వ్స్ లో $1.2 ట్రిలియన్ వరకు డాలర్స్ ఉంటాయి. ఈ రోజు $600 బిలియన్ పడిపోయింది. సగానికంటే తక్కువ వాళ్ళు అమ్మేశారు, బయటకు అమ్మేశారు. భారతదేశం కూడా $120 బిలియన్ మనం అమ్మేసుకున్నాం. మనకి ఈ రోజు భారతదేశం ఫారెక్స్ రిజర్వ్స్ $700 బిలియన్ పైచులకు ఉంది మన దగ్గర. కానీ మనకు 2014లో ఆల్మోస్ట్ 60-65% డాలర్స్ ఉండేవి మన దగ్గర. ఇప్పుడు అది 45-50% పడిపోయింది. మన ఫారెక్స్ రిజర్వ్ పెరుగుతున్నాయి కానీ డాలర్స్ పెరగట్లేదు. మనకు మిగతా పెరుగుతున్నాయి. మనకు మిగతా కరెన్సీస్ కావచ్చు, బంగారం కావచ్చు పెరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మన మీద వాళ్ళు అప్పుడు క్రయోజెనిక్ టెక్నాలజీ మనకి ఇవ్వకూడదు అని బ్యాన్ చేశారు. అలాగే న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మనకు మన మీద చాలా ఆంక్షలు విధించారు. ఏమైంది దానివల్ల? 10 సంవత్సరాలు లేట్ అయింది మనకు అంతే. బట్ తర్వాత మన క్రయోజెనిక్ టెక్నాలజీ మనమే తెచ్చుకున్నాం కదా. ఈ రోజు పెద్ద పెద్ద రాకెట్స్ అని మనం ఫైర్ చేయగలుగుతున్నాం. మనం సూపర్ హైపర్సానిక్ మిసైల్స్ మనం తయారు చేసుకోగలుగుతున్నాం. టెక్నాలజీ మన దగ్గర వచ్చేసింది, ఇండిజినస్ టెక్నాలజీ వచ్చేసింది. అదే వాళ్ళు నమ్ముకొని ఉంటే కనుక వేరేగా ఉండేది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ న్యూక్లియర్ ప్లాంట్స్, ఈ రోజు మోదీ గారు మన August 15th రెడ్ ఫోర్ట్ లో ఇచ్చిన స్టేట్మెంట్, మన ప్రధానమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసాము. చాలా ఎక్కువ శాతం, పెద్ద శాతంలో మనకు న్యూక్లియర్ ప్లాంట్స్, మాడ్యులర్ న్యూక్లియర్ ప్లాంట్స్ మన దేశంలో పెట్టడానికి ఆయన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అమెరికా, భారతదేశం ఇద్దరు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడే న్యూక్లియర్ డీల్ చేసుకున్నాం కదా మనం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్క న్యూక్లియర్ ప్లాంట్ కూడా భారతదేశంలోకి రాలేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు బెదిరింపులు. వాళ్ళు వచ్చేసి ఒకవేళ యాక్సిడెంట్ అయిందంటే మేము కాంపన్సేషన్ కట్టము, మీ వాళ్ళు చచ్చిపోతే మాకు అనవసరం, మేమెందుకు పైసలు ఇవ్వాలి, ఇటువంటివన్నీ చెప్పడం మొదలుపెట్టారు. మోదీ గారు ఇప్పుడు ఆల్టర్నేట్స్ తీసుకొచ్చారు. మన దేశంలోనే టెక్నాలజీ ఉంది, లేదా మనకు ఎవరైతే ఈ మన షరతులను ఒప్పుకొని ఇక్కడ ప్లాంట్స్ పెట్టడానికి సిద్ధపడ్డారు, ఫ్రాన్స్, రష్యా, వాళ్ళకి మనం ఇస్తాం మనం. సో ఇప్పుడు అమెరికా ఎవరు నష్టపోయింది? ఎవరు? అమెరికా కదా. మీ గొంతెమ్మ కోరికలు మీరు కోరుకుంటూ కూర్చున్నారంటే ఎవరు నష్టపోతారు? ఫర్ ఇన్స్టెన్స్ మనం F-16 కొనుక్కోవాల్సి, F-16 వాళ్ళు అమ్మారు. అలాగే F-35 కూడా మనకు ఆఫర్ ఇచ్చాడు డొనాల్డ్. మనం కొనుక్కోదలుచుకోవాలి. అది ఆర్డర్ ఇచ్చిన మొదటి రోజు నుంచి మనం ఇలా బెదిరిస్తూ కూర్చుంటే మనం ఏమవుతాం మనం? అందుకని మనం రఫాల్స్ కొంటున్నాం. ఫ్రాన్స్ మన మీద ఎటువంటి ఆంక్షలు పెట్టారు. రష్యాని కోరవచ్చు, కానీ రష్యా యుద్ధం చేస్తుంది కూడా వాళ్ళకి మనకి ఇచ్చే పరిస్థితిలో లేరు వాళ్ళు. ప్లస్ వాళ్ళకి పాత టెక్నాలజీ. అందుకని రఫాల్స్ కొంటున్నాము. మనది సొంతంగా ఆంకా మనం డెవలప్ చేసుకుంటాం. GE ఇంజిన్స్ రావాలి అక్కడి నుంచి. డొనాల్డ్ ట్రంప్ మరి ఏం చేశాడో మనకు తెలియదు, స్లో డౌన్ అయిపోయింది, మన దగ్గర రావడం తగ్గిపోయింది. GE రాకపోయేసరికి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం. ఈ రోజు అనంత్ అంబానీను, తర్వాత రోల్స్ రాయ్స్ అంబానీను, రోల్స్ రాయ్స్ ఇద్దరు కలిసి ఒక జేవీ పెట్టుకున్నారు. అలాగే సఫ్రాను, మన DRDO కలిసి ఒక జేవీ పెట్టుకున్నాయి. ప్రత్యామ్నాయం చూసుకుంటారు కదా. రష్యా నుంచి డాలర్ ట్రేడ్ నుంచి వాళ్ళు కట్ చేసింది అమెరికా యుక్రెయిన్ యుద్ధం తర్వాత. ఏమైంది? రష్యాకి ఏమైనా నష్టం వచ్చిందా? మళ్ళీ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. రూపాయను, రూబులో ఇంకేదో ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళు. అయిపోయింది. కాబట్టి చూసుకుంటారు. అమెరికా కంటే కూడా ఇంకా బాగా వాళ్ళ జీడిపి పనిచేస్తాం. అంటే రేట్ ఆఫ్ గ్రోత్, రష్యా ఒక చిన్న జీడిపి 2.5-2.6 ట్రిలియన్ ఉంది వాళ్ళది. ఇదే ఉంది వాళ్ళది, $2.5 ట్రిలియన్ ఎకానమీ వాళ్ళ జీడిపి. కానీ జీడిపి గ్రోత్ రేట్ అమెరికా కంటే రష్యాలో బాగుంది. వాళ్ళ ఎకానమీ స్టేబుల్ అయితే. నువ్వు బెదిరించి వాళ్ళని కట్ చేసి దాసోహమని దౌర్జన్యంతో వాళ్ళని లొంగ తీసుకోవాలి అన్న రోజులు పోయినాయి. ఎప్పుడో 60 దశకంలో 70 దశకంలో ఇవన్నీ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది కదా. నువ్వు ఏమైనా బెదిరిస్తే దాన్ని ప్రత్యామ్నాయం చూసుకుంటావు. ఈరోజు ఇరాన్ మీద నిన్ను ఆంక్ష పెట్టి బాంబులు వేసి నీ చేసావు. ఇరాన్ తప్పకుండా న్యూక్లియర్ బాంబు చేసి తీరుతుంది. ఎందుకంటే నువ్వు 3 ఏళ్ళే ఉంటావు, ఇంకో 1-2 సంవత్సరాలు ఉంటాడు, నేను వెళ్ళిపోతాడు. ఇరాన్ సంస్కృతి 5,000 సంవత్సరాల నుంచి వస్తున్న సంస్కృతి కదా. వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు అవుతారు, 20 ఏళ్ళు అవుతారు, 20 ఏళ్ళ తర్వాత బాంబు చేసుకుంటారు. నువ్వు ఎలా ఆపగలవు? ఒక్కసారి టెక్నాలజీ వచ్చిందని వాడిని ఆపలేవు కదా. సో అందుకని ఇటువంటి దౌర్జన్యపు చర్యలతోటి జరిగేటువంటి పని కాదు. మైత్రి పెట్టుకొని ఒక విధమైనటువంటి లోపాయకార ఒప్పందాలు చేసుకుంటేనే నడుస్తుంది ప్రపంచం. కానీ గుండాగర్దితో ఏమి నడవదు. చైనా ట్రై చేసింది మన మీద, గల్వాన్ లో ఘటన చేసి ట్రై చేసింది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఏమైంది? వాడికి ధీటుగా మనం కూడా నిలబడ్డాం కదా. వాళ్ళని మన వాళ్ళకంటే ఎక్కువ మంది చంపాం మనం. ప్లస్ మనం కూడా అంతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాము. మొత్తం అక్కడ బోర్డర్స్ అన్ని కూడా మనం శానిటైజ్ చేసుకున్నాం. ఈ రోజు చైనా మన దగ్గర ఒక అంగుళం ముందర రావాలంటే కానీ భయపడుతుంది. మన దగ్గర నుంచి రెస్పాన్స్ అంతే ధీటుగా ఉంటుంది. ఈ రోజు మనం మాట్లాడుతుండగా అజిత్ దోవల్ గారు బెయిజింగ్ లో ఉన్నారు.
అజిత్ దోవల్ గారు అక్కడ లైన్ మన బార్డర్స్ గురించి ఆయన చర్చిస్తున్నారు. Right. ఈ రోజు మన బార్డర్స్ మీద ఏదైనా దౌర్జన్యం చేసే ఆలోచన బీజింగ్ లో ఉండగలదా? చేయలేరు కదా వాళ్ళు. కాబట్టి ప్రత్యామ్నాయాలు వస్తాయి. ఇలా గుండాగర్దీ చేస్తే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆఖరికి ఒక ఎందుకు పనికిరాని చెప్పులు వేసుకొని సైకిళ్ళ మీద మోటార్ బైకుల మీద పోతున్నటువంటి తాలిబాన్ని వీళ్ళు ఏం చేయలేకపోయారు. 20 ఏళ్లు కూర్చొని ఆఫ్ఘనిస్తాన్ లో అంత దారుణంగా అవమానకరంగా అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. సో అందుకని ఈ ప్రపంచంలో దౌర్జన్యం అనేది పని చేయదు అన్నది డొనాల్డ్ ట్రంప్ బుర్రకు ఎక్కట్లేదు. సో హీల్ ఫేస్ ఇట్. ఇంకేం చేస్తాం? ఎస్పెషలీ మనకు వెనెజుయేలాలో అతని గెలుపు నికోలాస్ మడోరోని తీసుకెళ్లిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతి స్టెప్ కూడాను బెడిసిపోతుంది. ఏది అతనికి సరి రాలేదు. ఏది చేసినా అన్ని ఫ్లాప్ అయినాయి. ఇప్పుడు కెనడా మీద చేసేటువంటి దౌర్జన్యం కూడా ఫ్లాప్ అయి తీరుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ అమెరికా అంత అనుసంధానమైంది. అక్కడ ఉన్నటువంటి బిజినెస్ అన్ని దెబ్బతింటాయి. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తారు. ఈయన వినకుండా ఏకపక్షంగా చేశాడంటే కనుక డెమోక్రాట్ పార్టీ గెలుస్తుంది, అక్కడ రిపబ్లికన్స్ అందరూ ఓడిపోతారు మిడ్ టర్మ్. అందుకని డొనాల్డ్ ట్రంప్ ని ఎవరు ఆపగలరు? డొనాల్డ్ ట్రంప్ కి తనకు తానే ఈ రోజు ఏం చెప్పాడో రేపు ఏం చెప్తాడో రెండింటికి పంపను. అప్పుడు ఎవరైనా డొనాల్డ్ ట్రంప్ చేసుకుంటారు. రైట్. సో వాళ్ళు కూడా ఎందుకంటే ఈక్వల్లీ ఇద్దరు నష్టపోతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ కెనడా కూడా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అయితే చూసుకుంటుంది ఈ టైం. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. నమస్తే.